యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పాపము చేసి మన పాపానికి దేవుడు శిక్షను కనుక అనుమతిస్తే ఆ శిక్షను మనం పొందుకుంటాం, కానీ మన గింజ నేల రాలదంట. అంటే నీ ప్రాణం మీద చేయి వేయటానికి ఆయనకి అవకాశం ఇవ్వదు. నీ పాపాన్ని బట్టి నిన్ను మంచాన పడేస్తాడు. నీ పాపాన్ని బట్టి నీకు యాక్సిడెంట్ అయ్యి నిన్ను మంచాన పడేయచ్చు. నీ పాపాన్ని బట్టి నిన్ను పక్షవాతం వచ్చి మంచాన పడేయచ్చు. నీ పాపాన్ని బట్టి నిన్ను తీసుకెళ్ళి మలేరియా జ్వరానికి అప్పగించవచ్చు. నీ పాపాన్ని బట్టి నీకు తీసుకెళ్ళి డెంగ్యూ జ్వరానికి అప్పగించవచ్చు. కానీ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వస్తావు, హాస్పిటల్లోనే బావు. ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వస్తావు. జ్వరాలకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, డెంగ్యూకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మలేరియాకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంత డబల్ టైఫాయిడ్కి వెళ్ళినా, అందులో కామెర్లు వచ్చినా, బ్రెయిన్కి కొట్టినా ట్రీట్మెంట్ తీసుకుని ఖర్చు పెట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏంటి అంటే, నువ్వు నేను చేసిన తప్పుకి అక్కడ పెనాల్టీ. హాస్పిటల్లో మనకి డబ్బు పోయే, ఆరోగ్యం పోయే, భయం, శక్తి అన్నీ పోగొట్టుకుని ఆఖరికి ఇంటికి వచ్చి చేరతాం. ఇది దేవుడు పాపానికి శిక్ష ఇవ్వటం, కానీ నీ గింజను రాలనీయకుండా చేయటం. నీ గింజ స్ట్రాంగ్గానే ఉంటుంది. నీ గింజకి ఏమాత్రం లోటు రాదు. కాకపోతే నిన్నే కోరుకున్నాడు ఆయన. నువ్వు క్రీస్తుని అంగీకరించావు. ఏమన్నాడు? నేను ఆజ్ఞ ఇయ్యగా, అంటే ఏంటి? దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలును అన్ని జనులందరికీ అందరిలో జల్లింతును కానీ ఒక చిన్న గింజైనను నేల రాలదు. జల్లించడానికి ఈయనే అనుమతించాడు. జల్లెడు పట్టుకెళ్ళు, మా వాళ్ళని జల్లించు అని ఈయన అనుమతించాడు. కానీ గింజ నేల రాలకూడదు. ఆడు జల్లిలోనే ఉండాలి, వాడు జల్లిల్లోనే ఉండాలి, నేల మాత్రం పడకూడదు.